రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒక 5 నెలల గర్భిణి బలవన్ మరణానికి పాల్పడింది. ఆమె ప్రాణాలు కూడా విడిచింది. అయితే దీని అంతటికీ కూడా కారణం ఆమె భర్త, ఆమె అత్త. వాళ్ళిద్దరు వేధింపులు తట్టుకోలేక నా కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆ తల్లి చెప్తుంది. అంతేకాదు, వీరే చంపేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని చిత్రీకరించడానికి ప్రయత్నించారంటూ కూడా ఆమె ఆరోపణలు చేస్తాం. ఇక విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గాడి పెద్దాపూర్ ఇక్కడ జరిగింది ఇన్సిడెంట్. 5 నెలల గర్భిణి, ఆమె పేరు సుష్మిత. అయితే గాజుల అభిలాష్ అనే వ్యక్తిని ఒక 1.5 క్రితం పెళ్లి చేసుకుంది. రీసెంట్గా ఆమె గర్భం దాల్చింది. ఇప్పుడు 5th మంత్. సో ఇలాంటి టైంలో ఆమెని దగ్గరుండి చూసుకోవాల్సిన ఆ పర్సన్ ఆమె పైన కొన్ని నిందలు వేసి, అంతేకాకుండా అక్రమ సంబంధాన్ని కూడా ఆమెకి అంటగట్టి, నీ కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డేనా కాదా అనే విషయం నాకు తెలియాలి, దానికోసం ఇప్పుడు నువ్వు DNA పరీక్ష చేయించుకోవాలంటూ ఆమె పైన ఒత్తిడి తీసుకొచ్చాడు. అభిలేషే కాదు, అత్త శశిరేఖ కూడా ఇదే రకంగా ఆమెని అంటే చీటిపోటు మాటలు అనడం, ఆమెను నిందించడం, పదే పదే దీని గురించే మాట్లాడటం, అక్రమ సంబంధం గురించి ఎక్కువగా మాట్లాడటం, ఇవన్నీ కూడా చేసేవారు. ఈ టార్చర్ని తట్టుకోలేక ఆమె చివరికి గదిలో ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడి చివరికి ప్రాణాలు విడిచింది. ఈ న్యూస్ బయటకు రాగానే చాలామంది బాధపడుతూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఆమె 5 నెలల గర్భిణి. సో ఇంత క్రూరంగా, ఇంత చండాలంగా ఎవరు కూడా ఆలోచించారు, ఈ రకంగా ఎందుకు వీళ్ళు ఆలోచించారంటూ చాలామంది అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీని గురించి నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తా, అసలు ఏం జరిగింది అనే దాని గురించి. ఇక విషయానికి వెళ్తే, సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా కొందరి ఆలోచనలు మాత్రం ఇంకా దుర్మార్గంగా, నీచంగా ఉండిపోతున్నాయి. సంకుచిత మనస్తత్వాలు, మూఢనమ్మకాలు, నేరపూరిత ఆలోచనలు సమాజ పురోగతికి పెద్ద అడ్డంకిగా, మాయని మచ్చగా మారుతున్నాయి. తాజాగా ఓ భర్త కిరాతకుడుగా మారాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన భార్యను, కడుపులో పెరుగుతున్న పురిటి బిడ్డను అనుమానించిన ఓ కిరాతక భర్త తెలంగాణ మొత్తం సంచలనంగా మారింది. కట్టుకున్న భర్త, అత్త కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. కడుపున పుట్టబోయే బిడ్డపై అనుమానంతో ఓ భర్త, అత్త చేసిన ఈ మానసిక నరకం ఒక నిండు ప్రాణంతో పాటు కడుపున పెరుగుతున్న నలుసును కూడా కడతీర్చింది. తన కడుపున పుట్టే బిడ్డకు DNA టెస్ట్ చేయిస్తారా అంటూ అత్తింటి వేధింపులు తాళలేక 5 నెలల గర్భిణి ఉరేసుకుని బల్వన్ మరణానికి పాల్పడింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం మొత్కుపల్లి గ్రామానికి చెందిన సుష్మితకు గడి పెద్దాపూర్కు చెందిన గాజుల అభిలాష్తో 1.5 క్రితం వివాహమైంది. సుష్మిత 5 నెలల గర్భిణి, పుట్టబోయే బిడ్డతో ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉండాల్సింది. కానీ భర్త అభిలాష్, అత్త శశిరేఖలు రూపంలో సుష్మితకు నరకం మొదలైంది. భార్య ప్రవర్తనపై లేనిపోని అనుమానాలు పెంచుకున్న భర్త, కడుపులో ఉన్న శిశువు నాకు పుట్టిందేనా కాదా అంటూ నిత్యం ఆమెని హింసించేవాడు. దానికి అత్త శశిరేఖ కూడా తోడైంది. గర్భంలోని ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో తేలాలంటూ తక్షణమే DNA పరీక్ష చేయించుకోవాలని సుష్మితను నిత్యం శారీరకంగా, మానసికంగా హింసించారు. అమాయకురాలైన సుష్మిత అత్తింటి వేధింపులను భరిస్తూ ఎన్నో రోజులు వచ్చింది. కానీ రోజు రోజుకి వారి అనుమానం శృతిమించిపోవడంతో పాటు కడుపులోని బిడ్డకు DNA టెస్ట్ చేయాలంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చారు. మానసికంగా, శారీరకంగా వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మిత శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అటు సుష్మిత తల్లి జనాబాయి, ఆమె మాత్రం ఇది ఆత్మహత్య కాదని, తన కూతుర్ని అత్తింటి వారే పక్కా ప్రణాళికతో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న అల్లాదుర్గం SI శంకర్ ఆ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సంగారెడ్డి GGH ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు భర్త అభిలాష్, అత్త శశిరేఖలపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గర్భంలోని శిశువుతో సహా ప్రాణాలు కోల్పోయిన సుష్మిత ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సో గైస్, చూశారు కదా, అసలు ఇలాంటి వ్యక్తులు ఉంటారా, అసలు ఇతను నిజంగానే మగాడా, ఈ రకంగా అతని పైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 నెలల గర్భిణి, ఆమె చనిపోవడంతో పాటు ఆమె
కడుపులో ఉన్న పురిటి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ మరణానికి కూడా ఇతను కారకుడే. ఇతనే కాదు, ఇతని తల్లి కూడా. సో వీళ్ళను కూడా చంపాలంటూ చాలా మంది కామెంట్స్ పెడతా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇది చాలా చెడు ఆలోచన. అసలు కడుపులో ఉన్న బిడ్డకి, ఆ 5 నెలల గర్భిణికి DNA టెస్ట్ చేయడం ఏంటి, ఇప్పుడు అనుమానం రావడం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు వేయడం ఏంటి, అసలు ఆమెని వారు కేర్ తీసుకుని చూసుకోవాలి, అలాంటిది ఇలా హింసించి నరకం చూపించడం ఏంటంటూ కామెంట్స్ చేసి వారిని కూడా అదే రకంగా హింసించాలని చెప్పి కామెంట్స్ చేస్తున్న పరిస్థితి.